ఇప్పుడే అందిన వార్త మహిళను రేపు చేసినటువంటి మంత్రి కొడుకు తీవ్ర కోపంలో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియోస్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఛానల్ దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జనతా దళ్ సెక్యులర్ ఎమ్మెల్సీ సూరజ్ రేవన్న 37 సంవత్సరాలు కర్ణాటక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బెంగళూరు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనుమడు ప్రజ్వల్ రేవన్న సోదరుడైన సూరజ్ తనను శారీరకంగా వేధింపులకు గురి చేశాడంటూ జేడీఎస్ కార్యకర్త అయినటువంటి 20 ఏళ్ల యువకుడు అత్యాచారం కేసు అయితే పెట్టాడు. దీంతో పోలీసులు సూరజ్ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు పిలిచి అనంతరం అక్కడే అరెస్ట్ చేశారు. అట్లు విప్పించి బలవంతంగా దాడి చేసి ఈ మేరకు బాధితులు చెప్పిన వివరాల ప్రకారం సూరజ్ రేవన్న జూన్ 16 సాయంత్రం నన్ను హోలా నరసీపుర తాలూకాలోని గన్నికాడ వద్ద ఉన్న తన ఫామ్ హౌస్లో పిలిచాడు. అక్కడ చాలాసేపు నాతో చాలా చక్కగా మాట్లాడు. కానీ తర్వాత నెమ్మదిగా నా భుజంపై చేసి నా చెవులు తాకడం ప్రారంభించాడు. దీంతో నేను చాలా ఆందోళనకు గురయ్యాను. అది గమనించినటువంటి సూరజ్ కంగారు పడవతో నేను మీతోనే ఉంటానని చెప్పాడు. కాసేపటికి నన్ను తన గదిలోకి తీసుకెళ్లి కౌగిలించుకున్నాడని, నా బుగ్గలు కొరికేయడం మొదలుపెట్టాడని, ఈ క్రమంలో నాతో నీచంగా మాట్లాడని, నా ప్రైవేట్ భాగాలను కూడా తాకాడు. బట్టలు విప్పించి నాతో బలవంతంగా లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. సహకరించకుండా చంపేస్తామని బెదిరించాడు అని ఆమె పోలీసులు వివరించినట్టు కూడా తెలిపారు. 5 కోట్లు ఇవ్వాలని కూడా బెదిరించారు. అయితే ఈ ఆరోపణలో సూరజ్ రేవన్న తోసిపుచ్చాడు. సదరు యువకుడు 5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడంతో వల్లే ఈ తప్పు కేసు పెట్టాడని ఆరోపించాడు. సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు తనను కూడా సంప్రదించాడని, తనకు 5 కోట్లు ఇప్పించకపోతే సూరజ్పై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించినట్టు వివరించాడు. వాస్తవానికి తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ ఆ కార్యకర్త ముందుగా తనను ఆశ్రయించగా తాను సూరజ్ రేవన్న ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లి కలవాలని చెప్పానన్నాడు. తమ పార్టీ కార్యకర్త పార్టీ కోసం కష్టపడే యువకుడు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించేందుకు సూరజ్ ప్రయత్నించాడని వివరించాడు. ఉద్యోగం దొరకడంలో ఆలస్యం కావడంతో ఆ కార్యకర్త సురజ్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టడాన్ని శివకుమార్ అయితే ఆరోపించారు. ఇక కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఈ రకంగా ఒకరు అబ్బాయిల గురించి ఒకరు అమ్మాయిల గురించి ఈ రకంగా కంప్లైంట్ అయితే రావడం రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు. పరిస్థితి చేదారిపోయిందని